హలో ఎవ్రీవన్. ప్రీవియస్ సెక్షన్స్లో కంప్లీట్గా హెచ్టిఎంఎల్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ రోజు నుంచి సిఎస్ఎస్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో హెచ్టిఎంఎల్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాం? హెచ్టిఎంఎల్ యూస్ చేసి మనము ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. అంటే అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? ఇట్స్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్, స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ కంటెంట్ అన్నమాట. సో సిఎస్ఎస్ ఎందుకు వాడతామంటే సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్ యూస్ చేసి అప్లికేషన్ స్టైలింగ్ యూస్ చేస్తాం అన్నమాట. సో స్టైలింగ్ పర్పస్ కింద మనము సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్లో యూజ్ చేసి అప్లికేషన్ని కంప్లీట్గా ఒక ప్రజెంటేషన్ వైజ్గా మనం బాగా చూపించాలి. ఎందుకంటే మనము కోడింగ్ ఎంత బాగా రాసినా ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్లో. సో ఒక యూజర్ అనే అతను అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆ అప్లికేషన్ యొక్క ప్రజెంటేషన్ని బాగా చూస్తారు. తర్వాత లాగిన్, డాష్ బోర్డు, సైన్ అప్ ఇలా ఉంటుంది. సో అప్లికేషన్ ప్రజెంటేషన్ వైజ్గా మనం సిఎస్ఎస్ స్టైల్స్ యూస్ చేసి హెచ్టిఎంఎల్కి యాడ్ చేసి అప్లికేషన్ని డెవలప్ చేస్తామన్నమాట. సో థియరిటికల్గా వెళ్దాం, తర్వాత ప్రాక్టికల్గా స్టార్ట్ చేద్దాం. ఓకే. సో సిఎస్ఎస్, వాట్ ఈస్ ద సిఎస్ఎస్, వై వీ నీడ్ టు యూస్ ద సిఎస్ఎస్, హౌ మెనీ వేస్ టు ఇంక్లూడ్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఈ టాపిక్ ఈరోజు నేర్చుకుందాం. సో చూడండి, సిఎస్ఎస్ 3, సిఎస్ఎస్కి వర్షన్స్ ఉన్నాయి అనమాట. మనం HTML5కి వర్షన్స్ చెప్పుకున్నాం కదా, HTML1 2 3 4 5. సో అట్లాగే సిఎస్ఎస్ కూడా వర్షన్స్ ఉన్నాయన్నమాట. మనము లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తాం, అది సిఎస్ఎస్ 3. ఆ సిఎస్ఎస్ అబ్రివేషన్ ఏంటి? సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ టు డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్, పేపర్ ఆర్ ఇన్ అదర్ మీడియా. సో నేను చెప్పాను కదా ఇందాకే, సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి మనము ఆ పర్టికులర్ స్టైల్ యాడ్ చేసి, అంటే త్రూ ఎట్లా చేయొచ్చు అంటే సెలెక్టర్స్ ఉంటాయి మనకి. ఆ బేస్డ్ ఆన్ ద సెలెక్టర్స్ని ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని యూస్ చేసుకొని మనము అప్లికేషన్ డెవలప్ చేస్తాం విత్ స్టైల్స్ వే. అలానే సిఎస్ఎస్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఇట్ కెన్ కంట్రోల్ ద లేఅవుట్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఆల్ ఎట్ వన్స్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సిఎస్ఎస్ ఫైల్స్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది చూసారా? సో ఏంటంటే మనకి 3 రకాలు ఉంటుంది సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్లోకి ఇంక్లూడ్ చేయడానికి. ఒకటి వచ్చి ఇన్లైన్, సెకండ్ వచ్చేసి ఇంటర్నల్, థర్డ్ వన్ వచ్చి ఎక్స్టర్నల్ అన్నమాట. సో ఫస్ట్ ఇన్లైన్, సెకండ్ ఇంటర్నల్, థర్డ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో ఈ 3 వేస్ యూస్ చేసుకొని మనం సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్లోకి యూస్ చేసుకుంటాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను, ఒక బేసిక్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్లీ నేను ఓపెన్ చేసాను చూడండి అప్లికేషన్. సో ఇక్కడ రెగ్యులర్గా మనం యూస్ చేసే బాయిలర్ టెంప్లెట్, HTML బాయిలర్ టెంప్లెట్ తీసుకొని బాడీలో మనం ఎలిమెంట్స్ రాసుకుంటాం కదా. సో నేను ఇక్కడ ఒక H1 ఎలిమెంట్ రాశాను, సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అని రాశాను. సో ఇది జనరల్గా మనకు తెలిసిందే. ఏం తెలిసిందే, H1 ట్యాగ్ యూస్ చేస్తాం, సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాం, రాస్తాం. దాని అప్లికేషన్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? సో మనకు సింపుల్గా సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అని వస్తుంది. ఇదేంటి? నార్మల్ హెచ్టిఎంఎల్ కంటెంట్. సో బేసిక్ బ్లాక్ కలర్లో, డిఫాల్ట్ కలర్లో మనకి ఇలాగా వస్తుంది. సో దీన్ని మనము సిఎస్ఎస్ స్టైల్స్ వాడి బ్యూటిఫుల్గా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చిన్నగా రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను కమెంట్స్లో రాస్తాను చూడండి. నోట్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను నోట్స్ కూడా రాస్తాను ఇక్కడే. సో ఏం రాద్దాం? సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ అని పెడతా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే మ్మ్, ఒక చిన్న నార్మల్ ఎగ్జాంపుల్ రాస్తాను. మళ్ళీ ఎగ్జాంపుల్ ఎందుకు రాసాను కూడా చెప్తాను. సో ఇక్కడ ఒక అట్రిబ్యూట్ తీసుకుంటాం అనమాట. అదేంటంటే స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్. అంటే ఇప్పుడు నేను ఏం రాస్తానంటే, ఇక్కడ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, నేను ఈ కలర్ డిఫాల్ట్గా మనకి బ్లాక్ కలర్లో వచ్చింది ఇందాక. సో నాకు బ్లాక్ కలర్ నచ్చలేదు కాబట్టి నేను రెడ్ కలర్ ఇచ్చుకుంటున్నాను ఈ పర్టికులర్ కంటెంట్కి. చూద్దాం అవుట్పుట్. చూసారా, అది రెడ్ కలర్లోకి మారిపోయింది. సో ఇది ఏంటంటే ఒక వే అన్నమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద వే టు ఇంక్లూడ్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఈ వే ఏంటంటే మనము ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్. సో ఇందాక నేను చెప్పుకున్నాను కదా 3 వేస్ ఉంటుంది అని. సో ఆ 3 వేస్ కూడా ఒకేసారి చెప్తాను, చెప్పి మన లైన్ బై లైన్ రాసుకుందాం. వేస్ టు ఇంక్లూడ్ సిఎస్ఎస్
ఇన్ హెచ్టిఎంఎల్. సో ఫస్ట్ ఏంటంటే ఇన్లైన్, నెక్స్ట్ ఇంటర్నల్, నెక్స్ట్ ఎక్స్టర్నల్. సో ఈ 3 వేస్ యూస్ చేసుకొని మనము సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వే అనమాట. ఫస్ట్ వే ఎలా ఉందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకొక మెంట్ తీసుకుందాం. ఇన్లైన్ కాబట్టి ఇన్లైన్ ఏంటంటే చూడండి, స్టార్టింగ్ ట్యాగ్లో మనము పర్టికులర్ అట్రిబ్యూట్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట. చూసారా, స్టార్టింగ్ ట్యాగ్లోనే మనకి మామూలుగా చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్ అంటే ఏంటి, స్టార్టింగ్ ట్యాగ్, ఎంటర్, ఇన్ బిట్వీన్ సమ్ కంటెంట్. సో స్టార్టింగ్ ట్యాగ్లోనే మనం ఇక్కడ ఒక అట్రిబ్యూట్ని ఇంక్లూడ్ చేస్తాం. ఆ అట్రిబ్యూట్ ఏంటి, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్. సో ఇక్కడ ఒక డిఫాల్ట్ ఉంది ఏంటంటే, ఇన్లైన్ మనం ఎందుకు, ఇన్లైన్ ఉంది కదా ఇక్కడ, సింపుల్గా మనం ఇక్కడ రాసేసాం కదా, మరి ఎక్స్టర్నల్ ఎందుకు, ఇంటర్నల్ ఎందుకు, ఇదే సరిపోద్దిగా డౌట్ రావచ్చు. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఒకే ఒక అట్రిబ్యూటే రాసా, ఏది, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని. సో ఇక్కడ నేను చాలా ప్రాపర్టీస్ తీసుకొని రాయొచ్చు. సో అలా రాస్తే ఏమవుతుందంటే పేజ్కి క్లమ్జీనెస్ వస్తుంది. సో రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఒక థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్స్ ఉన్నప్పుడు మధ్యలో ఈ పర్టికులర్ ఇన్లైన్ రాయడం వల్ల ఏమవుతుందంటే కోడ్ క్లమ్జీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే అప్లికేషన్ కోడ్ చాలా నీట్గా ఉండాలి అండ్ హై క్వాలిటీ కోడ్ మెయింటైన్ చేస్తారు ఎంఎన్సీస్లో కానీ ఏ కంపెనీలో అయినా సరే. సో దాని తగ్గట్టుగా మనం కూడా కోడ్ చాలా క్వాలిటీ కోడ్ అండ్ క్లీన్ కోడ్ రాయాలి. సో అలా, సో ఆ పర్పస్లో ఇన్లైన్ అనేది అంత సూటబుల్ కాదు. ఇదొక ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో అందుకని ఇన్లైన్ మనం ఇలా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే స్టార్టింగ్ ట్యాగ్లో ఇలా అట్రిబ్యూట్ స్టైల్ ఈక్వల్ టు అని నేను ఒక ప్రాపర్టీ రాసుకుంటున్నాను. అదేంటంటే కలర్ రెడ్ అని ఇచ్చాను. సో కలర్ రెడ్ అనే కాదు, ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ అని ఉంది. బోర్డర్ కూడా నేను కమింగ్ క్లాసెస్లో చెప్తాను. బాక్స్ మోడల్ అని ఉంటుంది. సో బోర్డర్స్ అని ఉంటుంది, ఫాంట్స్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ ఫ్యామిలీస్. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి ప్రాపర్టీస్. మనం కమింగ్ క్లాసెస్లో ప్రతి ఒక్క ప్రాపర్టీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్లైన్కి నేను స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చి ఆ పర్టికులర్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అనే బ్లాక్ కలర్ని నేను రెడ్ కలర్ కింద మార్చాను. ఎలాగా, బై యూజింగ్ ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. సో దీన్ని నేను కమెంట్ చేసి నెక్స్ట్ ఇంటర్నల్ చెప్తాను. చూడండి, ఇంటర్నల్ అనేది ఇది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పీ ట్యాగ్ తీసుకుంటాను. సారీ, బాడీలో రూపంలో రాసుకోవాలి. ఎప్పుడైనా సరే మన సింటాక్స్ని ఫాలో అయ్యే రాసుకోవాలి కోడ్ అనేది. సో ఇక్కడ పీ ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్, లేకపోతే మై డేటా. సో సింపుల్గా నేను ఇక్కడ మై డేటా అని రాశాను. ఓకేనా, చూడండి మై డేటా అని రాసి నేను అవుట్పుట్ చెక్ చేస్తాను. చూడండి సేమ్ ఇదే కలర్, పారాగ్రాఫ్ ట్యాగ్లో మై డేటా అని ఇలా వచ్చింది నాకు. చూడండి మై డేటా అని నాకు ఇలా వచ్చింది. సో ఇది ఏంటి, హెచ్టిఎంఎల్ డిఫాల్ట్ కంటెంట్ కదా, స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ కంటెంట్ నార్మల్ డిఫాల్ట్ కలర్లో బ్లాక్ కలర్లో ఇలా వచ్చింది. సో నాకు ఇది నచ్చలేదు కాబట్టి మనం దీన్ని మారుద్దాం. ఈసారి ఇలా మారుద్దాం, ఇంటర్నల్ సిఎస్ఎస్ యూస్ చేసి మారుద్దాం. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ మనం ఎక్కడ యూస్ చేయాలంటే ఇక్కడ హెడ్ పార్ట్లో యూస్ చేయాలి. సో హెడ్ పార్ట్ ఎట్లా అంటే మనకి కొన్ని సెలెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఐడి సెలెక్టర్ అని, క్లాస్ సెలెక్టర్ అని, ఎలిమెంట్ సెలెక్టర్ అని, గ్రూప్ సెలెక్టర్, సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్. సో ఇలా చాలా సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఉంటాయి. ఆ సెలెక్టర్స్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ సెలెక్టర్ని యూస్ చేసుకొని మనము స్టైల్స్ అనేది రాస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను పీ ఇచ్చాను కాబట్టి ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేసి రాస్తాను. ఇవి సెలెక్టర్స్ కూడా నేను కమింగ్ క్లాస్లో చెప్తాను. ఓవర్ వ్యూ కాబట్టి నేను ఇలా ఇస్తాను అనమాట. సో ఇక్కడ నేను పీ ట్యాగ్ తీసుకొని ఇక్కడ నేను ప్రాపర్టీ రాస్తాను. చూడండి, సో ఇందాక మనం ఏం రాస్తాం, కలర్ ఇచ్చాం కదా, ఇప్పుడు నేనేం రాస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి. సో దీనికి ముందు మనం ఏం రాయాలంటే, ఇందాక గుర్తుందా ఇక్కడ మనం స్టైల్ ఈక్వల్ టు అని రాస్తాం కదా, ఇక్కడ ఏం చేయాలంటే నేను ఒక సిఎస్ఎస్ వాడేటప్పుడు స్టైల్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని ఇలా రాయాలి. సో ఇక్కడ మనం ఇలా తీసుకొని రాయాలి, అప్పుడే ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్,
సో విజువల్ స్టూడియో కోడ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సజెషన్స్ ఆటోమేటిక్గా ఈజీగా ఇచ్చేస్తుంది. సో అట్లా. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా చాలా సజెషన్స్ ఇస్తాయి చూడండి కలర్స్. సో నేను ఈ కలర్ తీసుకున్నాను సింపుల్గా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కలర్ ఇచ్చాను తీసుకున్నాను. సో అట్లాగే నేను విడ్త్ కూడా తీసుకుంటాను. సో విడ్త్ ఏంటంటే మామూలుగా మన ల్యాప్టాప్లో డిఫాల్ట్ విత్ పిక్సెల్ వచ్చేసి 1024 పిక్సెల్ ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ తగ్గట్టుగా మనము పర్టికులర్ విడ్త్ తీసుకుంటాం. సో నేను ఏం తీసుకుంటానంటే 1024 పిక్సెల్, నేను జస్ట్ 500 పిక్సెల్ విడ్త్ వరకే తీసుకుంటున్నాను. సో అప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇది నేను నార్మల్ విడ్త్ తీసుకొస్తాను. ఇక్కడ చూడండి ఉండండి 100 కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారా నేను ఏం చేశాను, ఒక పి ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అట్లాగే విత్ 500 పిక్సెల్ వరకే ఇచ్చాను. సో చూసారా మై డేటా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, విత్ 500 పిక్సెల్ వరకు తీసుకుంది. సో ఇట్లాగా. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. సో వాటి కలర్ కూడా మనము ఇచ్చుకొని మార్చుకోవచ్చు. సో నేను రెడ్ కలర్ తీసుకుంటాను, బ్రౌన్ కలర్. సో ఈ కలర్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేను ఇలా టచ్ చేస్తే ఈ పర్టికులర్ స్క్వేర్ బ్రాకెట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట. సో సిచ్యువేషన్ తగ్గట్టు కలర్ తీసుకొని మనము ప్రజెంటేషన్ బ్యూటిఫుల్గా ఇవ్వచ్చు. సో మెయిన్ సిఎస్ఎస్ యూస్ చేసుకొని అప్లికేషన్ ప్రజెంటేషన్ వైజ్గా చాలా బాగా రాసుకోవచ్చు. బట్ మెయిన్ ఏంటంటే మన ప్రాపర్టీస్ అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ప్రాపర్టీని మనం బాగా గుర్తుపెట్టుకొని మనం రిమెంబర్ చేసుకుంటూ రాస్తే అప్లికేషన్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అట్ ద ఎండ్. చూసారా కలర్ కూడా మారింది, ఇలా వచ్చింది. కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా ఇలా వస్తుంది అనమాట. సో ఇదేంటి ఇంటర్నల్ సిఎస్ఎస్. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే దీని డిసడ్వాంటేజ్ చెప్పలేదు. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ ఇన్లైన్ లానే. సో ఇంటర్నల్ కూడా మనం ఇలాగా ఒక థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉన్నప్పుడు ఇలా స్టైల్ని హెడ్ పార్ట్లో పెట్టి రాస్తూ ఉంటే చాలా కోడ్ లెంత్ ఎక్కువైపోతుంది, క్లమ్జీనెస్ వస్తుంది. నెక్స్ట్ వేరే కోడ్ వేరే డెవలపర్ వచ్చి చూసేటప్పుడు అతను కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అర్థం కాదు కోడ్. ఎందుకంటే ఇప్పుడు నేను జస్ట్ 2 లైన్స్ రాసి వదిలేసాను. కానీ రియల్ టైంలో కొన్ని చాలా హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ కోడ్స్ ఉంటుంది. సో ఇలా రాయడం వల్ల ఏంటంటే క్లమ్జీ అయిపోయి మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. అప్లికేషన్ సైజ్ కూడా పెరిగిపోతుంది. అంటే కోడింగ్ వైజ్గా చెప్తున్నా. అప్లికేషన్ అంటే బ్రౌజర్ కోడింగ్ వైజ్గా సైజ్ పెరిగిపోతుంది. సో ఇది అచీవ్ చేయడానికి ఈ సిచ్యువేషన్ని ప్రాబ్లమ్ని మనకి కవర్ చేయడానికి మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్ షీట్ అనమాట. ఆ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే ఏం లేదు, సపరేట్గా ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ని ఈ హెచ్డిఎంఎల్కి ఇంక్లూడ్ చేయడం అనమాట. ఎలా చూపిస్తాను చూడండి. సో దీన్ని కమెంట్ చేస్తున్నా. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి, కంట్రోల్. సో ఎగ్జాంపుల్ డాట్. సో ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్ క్లాస్లో కూడా చెప్పాను, హెచ్టిఎంఎల్లో డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటే ఆ పర్టికులర్ నార్మల్ పేజ్ హెచ్టిఎంఎల్ పేజ్గా మారుతుంది. అట్లానే డాట్ సిఎస్ఎస్ అనే పేజ్ తో మనం సేవ్ చేసుకుంటే నార్మల్ పేజ్ సిఎస్ఎస్ ఫైల్గా మారుతుంది. అట్లానే డాట్ జేఎస్ అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటే జేఎస్ ఫైల్గా మారుతుంది. సో అట్లా అనమాట. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ డాట్ సిఎస్ఎస్ అని సేవ్ చేసుకుంటున్నా ఫైల్. సో ఇలా మనకి సింబల్ వస్తుంది చూడండి. హెచ్టిఎంఎల్ సింబల్ ఇలా వస్తుంది, హ్యాష్ సింబల్ వచ్చి సిఎస్ఎస్ అనమాట. సో సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ డాట్ సిఎస్ఎస్ని మనం హెచ్టిఎంఎల్ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఒక సింటాక్స్ ఉంది. అదేంటంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, లింక్ రిలేషన్ స్టైల్ షీట్స్. ఇక్కడ హెచ్డిఎఫ్ యాంకర్ ట్యాగ్ లాగా గుర్తుందా, యాంకర్ ట్యాగ్లో మనం ఇలా రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి మనకు సజెషన్ వచ్చింది. సో ఇలాగా అంతే సింపుల్, జస్ట్ లింక్ రిలేషన్ స్టైల్ షీట్ హెచ్డిఎఫ్ ఒక పర్టికులర్ మనం ఏ ఫైల్తో అయితే సేవ్ చేసుకున్నామో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డాట్ సిఎస్ అనే నేమ్తో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ డాట్ సిఎస్ఎస్ అనే యూఆర్ఎల్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. హెచ్డిఎఫ్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ యూఆర్ఎల్ డెస్టినేషన్ని క్యాచ్ చేస్తుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు అనమాట.
సో ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వాళ్ళ యూజర్స్ ఏంటంటే ఇట్లా సపరేట్ ఫైల్ ఉండడం వల్ల మనం ఏ సెలెక్టర్ అయినా యూజ్ చేసుకొని మనం ఇక్కడ కమెంట్స్ పెట్టుకొని పర్టికులర్ లైన్కి మనం పర్టికులర్ ఎలిమెంట్కి మనం ఇక్కడ రాస్తున్నామని. సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉందనుకోండి హెచ్టిఎంఎల్లో. సో టేబుల్ సిఎస్ఎస్ ఫర్ టేబుల్, సిఎస్ఎస్ స్టైల్స్ ఫర్ టేబుల్స్. సో ఇలా ఇలా కమెంట్స్ పెట్టుకొని మనం ఎంతైనా కోడ్ రాసుకుంటే వేరే ఎంప్లాయీ వచ్చినప్పుడు లేకపోతే వేరే డెవలపర్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. సో అట్లాగనమాట. సో ఇప్పుడు ఏంటి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసాను చూడండి. సేమ్ ఒక H1 ట్యాగ్ తీసుకొని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ అని రాస్తున్నా. సో ఇప్పుడు ఈ H1కి మనం ఎన్ని స్టైల్స్ రాస్తామో చూడండి. మీరేం టెన్షన్ పడకండి, నేను కమింగ్ క్లాసెస్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్గా. జస్ట్ ఈరోజు ఓవర్ వ్యూ అంతే. సో కలర్ ఇస్తున్నాను ఫస్ట్. సో కలర్ నేను ఈ కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్ ఇది ఇచ్చాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇస్తాను. సో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చిన తర్వాత లేకపోతే కలర్ వైట్ ఇస్తాను, కొంచెం క్లారిటీ ఉంటుంది. కలర్ వైట్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇస్తాను. నేను కలర్లో అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ ట్రై చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బోర్డర్ కూడా ఇద్దాం. బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్ ఇద్దాం. బోర్డర్ సో సింపుల్గా అంటే ఇలా కూడా ఇవ్వచ్చు అని ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మీరేం టెన్షన్ పడకండి, నేను కమింగ్ క్లాసెస్లో వెరీ క్లియర్గా ప్రతి ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ చూడండి, ఒక జస్ట్ H1 అని ఇచ్చానంతే, వాటికి నేను ఇన్ని ప్రాపర్టీస్ రాస్తున్నాను. సో ఇలాగా సపరేట్ ఫైల్ తీసుకొని మనము ఎన్ని ప్రాపర్టీస్ అయినా రాసుకుంటూ ఉంటే మనకి HTMLకి డిస్టర్బెన్స్ ఉండదు, సిఎస్ఎస్లోగా మనం ఇలా కమెంట్స్ పెట్టుకొని రాస్తూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ క్లమ్జీనెస్ రాదు. సో 99%, 99 కూడా కాదు, 100% డెవలపర్స్ ఇలా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైలే వాడతారు. ఇన్లైన్ ఇంటర్నల్ మోస్ట్లీ ఎవరు వాడరు. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైలే ఇలాగ రాస్తారు. సో అవుట్పుట్ చెక్ చేద్దాం. సో చూసారా, బాగా చూడండి. సో నేను ఇక్కడ ఏమేమి యూజ్ చేశాను, ఆ పర్టికులర్ H1 ఎలిమెంట్లో ఉన్న ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్కి చూడండి. ఫస్ట్ నేను కలర్ ఇచ్చాను, ఆ కలర్ ఏమి ఇచ్చాను, వైట్ ఇచ్చాను. చూసారా, వైట్ కలర్ ఇచ్చాను. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ ఇచ్చాను. ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కలర్కి నేను ఒక బోర్డర్ ఇచ్చాను. తర్వాత ఫాంట్ ఫ్యామిలీని మార్చాను. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఇలాగా మనము అప్లికేషన్ ఇక్కడ ఉంది చూసారా, ఇప్పుడు ఇలా అన్నప్పుడు మనకి ఇక్కడ వస్తుంది చూసారా, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ. సో ఈ లిస్ట్ అనమాట. సో దాన్ని మనం ఇక్కడ సిఎస్ఎస్ ఆ టెక్నికల్ టర్మ్స్ నేమ్స్లో ఇలా వస్తుంది అనమాట. ఏరియల్ నారో, ఏరియల్, సాన్స్ సెరిఫ్, సో ఇట్లాగా. సో వీటి గురించి మనం కమింగ్ క్లాసులో ప్రతిదీ లైన్ బై లైన్ మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరు నా ప్రీవియస్ మీకు హెచ్టిఎంఎల్ అర్థం కాకపోతే నా ప్రీవియస్లో ప్లేలిస్ట్లో కంప్లీట్ హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ ఉంది, చెక్ చేయండి. అది నేర్చుకున్న తర్వాత ఈ సిఎస్ఎస్ పేజ్ కూడా నేర్చుకోండి లైన్ బై లైన్. నేను ప్రతి క్లాసులో ప్రతిదీ అండర్స్టాండబుల్గా ప్రతి ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇది ఈరోజు క్లాస్ 1. సో రేపు సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.